భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో సరైన రహదారి లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. సారపాక పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో 30 ఏళ్లుగా గిరిజనులు నివసిస్తున్నారు. సరైన రహదారి లేక రాత్రి వేళల్లో పాముకాటుకు గురైన వారు, అనారోగ్యంతో ఉన్నవారు సరైన సమయంలో ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటన గతంలో జరిగాయి. ఈ గ్రామానికి 108 వెళ్లుటకు సరైన మార్గం లేక గర్భిణీ స్త్రీలు అవస్థలు పడుతున్నారు. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులు సరైన రహదారి లేక కర్రల సహాయంతో 3 కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు మారుతున్నా మా గ్రామాన్ని పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మా గ్రామానికి సరైన రహదారి ఏర్పాటు చేసి ప్రాణభిక్ష పెట్టాలని శ్రీరాంపురం కాలనీ వాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దుమ్ముగూడెం, సింతూరు, సెర్ల, ఆసరాపేట మండలం నుంచి వచ్చి ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితమే నివసించి ఇక్కడ ఉంటున్నాము. కానీ గతంలో చాలామంది పిల్లలు, చిన్న పిల్లలు చనిపోవటం జరిగింది. అదే రీతిగా మళ్ళీ పాముకర్షి కూడా ఆదిరాత్రి చనిపోవటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సరైన రహదారి లేకపోవటం కారణం ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇది వర్షం వస్తుంటే మా దగ్గరకు వెళ్ళటానికి అధికారులు కానీ డాక్టర్స్ కానీ వెళ్ళటానికి దారి లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. మొన్న వారం రోజుల క్రితమే సోడిరాజుని కావుడు పట్టుకొని తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాము. మరి నిన్నటి నుంచి ముసలమ్మ మడకం నర్సమ్మ పేరు, మరి ఆమె కూడా